వీడియో తీస్తానా? హాయ్ ఫ్రెండ్స్, మా అత్తమ్మ గంటికి వచ్చిన దోమలు బాగున్నాయి, అందుకే దోమల బ్యాట్ పట్టుకొని రమ్మని మా అత్తమ్మ అంటే పట్టుకొని వచ్చిన. దోమలు మాత్రం కొద్దిలో ఇంతసేపు కొట్టినా కాబట్టి గంగలక్ష్మి ఇప్పుడే కెమెరా చేసి చార్జింగ్ ఉన్నదో లేదో మరి. ఇంతసేపు కొద్ది కొట్టాలి, అన్ని ఎక్కడెక్కడ చచ్చిపోయినాయి. ఎక్కడ చూసినా దోమలే. అగో ఇవన్నీ చూడు కొద్దిగా ఇగో కొట్టగా కూడా ఇంకా ఉన్నాయి బాగున్నాయి. అప్పుడైతే ఇంకెక్కువ ఉండే, కొద్ది లేకుండా అన్ని చంపినాం. అమ్మ పెద్ద వింటుండే చూడు. ఇంకా మొదలు ఇంకా అయిపోలేగా. ఎక్కడ చూసినా దోమలే. అప్పుడు నేను వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక కొద్దిగా మనము ఇలా వచ్చినాం అనుకో మొత్తం దోమలు కోరుకుడే అంతగానం ఉండే. చార్జింగ్ కూడా చూడు ఒకసారి ఏం పడతలే మంచిగా వస్తుందా? ఇది ఎట్లుంటాను ఇంతగానో దోమలు. మరి ఎట్లా పంటాను ఇన్ని దోమల్ని కుడుతుందేవా? ఎంత ప్యాన్ వేసుకున్నా కానీ పో. ఇంట్లో తక్కువైనాయి, కొంచెం తక్కువైనా. అయితే మా పెద్దత్త గారి ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నాయో చూద్దాం. నేనైతే కొట్టలే, ఇంట్లోనైతే కొట్టినా. ఇలా సానుండే కొట్టినా. మా పెద్దత్త గారి ఇంట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఛార్జింగ్ కూడా దగ్గర పడ్డది, అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకుని వద్దాం. గిన్నెగానే ఉంటే నాకు తెలియదు, లేకుంటే ఛార్జింగ్ పెట్టుకుని వద్దాం. ఏడు చెప్తానే ఛార్జింగ్ పని అయిపోయింది. ఇగో ఛార్జింగ్ లేదు. అయ్యో మరి ఎట్లా చేద్దాం? ఎట్లా చేసి లేదు, ఛార్జింగ్ ఉంటే బాగుంది. ఛార్జింగ్ లేదా, నేను ఉన్నదనుకున్నా ఛార్జింగ్ ఇంతగానం ఉంటాయని నేను అనుకోలే. ఒక అర్ధ గంట నుండి ఇలా ఏమో కొట్టుడు కొట్టిన దోమల్ని కొద్దిగా దెబ్బకి ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయినాయి. ఇగో దోమలు కూడా ఇంకున్నాయి, బాగానే ఉన్నాయి చూడండి. ఇగో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. అందులోనే ఇంకా ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టుకొని వస్తా. అయిపో చార్జర్ మాది ఒకటి ఉండే, మరి ఉండదో లేదు పని చేస్తుంది కావచ్చు. చూడు ఇలాంటిది ఉంటే మీరు ఎప్పుడైనా కొనాలి. ఇలాంటి కొన్నాం కానీ మరి ఉన్నదో ఎన్న పోయిందో ఇంకా చూద్దాం. ఎన్ని దోమలు ఇగో అప్పు ఇంట్లో కూడా కొద్ది లేవు. ఇగో ఇవన్నీ మన చుట్టానికి వచ్చినాయి, మన ఇంటికి చుట్టం చూపుకి వచ్చినట్టు. ఇక చూడు ఎన్ని ఉన్నాయి, కనబడతానే లేవు నాకు తెలియదు కానీ ఇవన్నీ ఇప్పుడు బ్యాటు ఛార్జింగ్ ఉండేటమే పడపడ. ఇగో కనబడతానే కెమెరా కనబడతానే చూడు. ఇవన్నీ అత్తమ్మ ఎన్ని దోమలు ఎట్లా పంటాను నీకు అత్తలేవా? ఈ ఫ్యాన్ ఉన్నది కానీ ఎట్లనైనా కానీ అత్తనే ఉంటాయి. చూసింది కదండి, ఇలాంటి వాతావరణంలో ఉంటే జ్వరాలు రావా? ఒక దోమల బ్యాట్ అన్న కొనుక్కో. దోమల బ్యాట్ ఉండాలి, దోమ తెర కూడా ఉండాలి. మరి కప్పుకొని పండాలి, జ్వరాలు వస్తాయి. చూడు ఎన్ని ఉన్నాయో. నేను దీనికి ఛార్జింగ్ పెట్టుకొని వస్తా, రేపు మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని వస్తా. ఈ దోమలు అన్నిటిని కొట్టిన తర్వాత మా అత్తమ్మ ఇక అన్నం తిన్నాక పోయేయాలని అంటాను. గంగలక్ష్మి టమాటా చారు ఆడ చేసింది. దోమలు మాత్రం మొక్కజొన్న మంచిగా ఉన్నదా అనే మంచిగా అన్న అవి నిఖిల్ కూలర్ వేసిండు. మా అత్తమ్మ ఇగో మొక్కజొన్న. ఇంట్లోనే పచ్చకూర కోసింది మా అత్తమ్మ, కోసి కూర వండుతుంది. ఇప్పుడు కూర ఎవరు నువ్వు వండుతావా అత్తమ్మ వండుడా? అత్తమ్మే అంటది. గంజులు మాత్రం ఇట్లా అయిపోతాయి.
గంజులు అంటే ఇక మనం అగ్గి మీద వండుకునేటోళ్ళం కదా, అందువల్ల ఇట్లా అయింది. నేను ఒకటి ఆర్డర్ పెట్టిన, మంచిది, అది వీకో కావచ్చు, అయితే తెల్లగా అవుతాయి కావచ్చు. దాన్ని ఒక చుట్టూ వాడదాం. ఈ గంజులకు ఉన్న మరికి అది మొత్తము నల్లడిదంత పోద్ది. పోద్దో లేదో చూద్దాం. సరే, ఎప్పుడు వస్తుంది? ఇంకొక 5-6 రోజులకు వస్తుంది. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు టమాటాలు వేసుకుంటున్నాం. అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసింది. దోమలు మాత్రం చూశారు కదా ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో, మామూలుగా లేవు. ఈ ఇంట్లో ఉంటట్టే లేకుండే నేను అప్పుడు వచ్చినప్పుడు మాత్రం. అయితే బాగా దోమలు, ఎందుకంటే ఇటు మరుగు ఎక్కువ ఉంటుంది, బర్రెలు మేకలు ఎక్కువ ఉండడం వల్ల దోమలు ఎక్కువ తయారైనాయి. పారబసు కాదు, నోట్లో పోయి. అమ్మమ్మకి మరి తింటుంది. గంగలక్ష్మి వాటర్ ఎలా తాగుద్దాం మీరు ఎప్పుడు చూసారా? బుక్క బుక్క తాగుద్ది. మన బుక్క బుక్క అంటారు అదే. ఇదిగో తింటావా? ఇంకా నాకు అద్దు కానీ. నిఖిల్కి అయితే మాత్రం స్థానం పోసింది. నిఖిల్ స్థానం ఆడినవా? వెరీ గుడ్. గంగలక్ష్మి కూర చేస్తుంది. కూలర్ ఎందుకు వేసినామంటే దోమలు చూశారు కదా ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో, కొద్దిగా దోమలు. నిఖిల్ దోమలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. ఇక్కడ మా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకు గొడ్లు, బర్రెలు, మేకలు, ఆవులు అన్నీ ఉన్నాయి, అందువల్ల దోమలు బాగా వస్తాయి ఇంట్లో. మధ్యాహ్నం 2 సుట్లు తిన్నా బొవ్వానే తింటానా, బొవ్వ తింటానా, మళ్ళీ ఆడుకున్నాడు. ఆడుకొని పప్పు ఇస్తున్నాడు, అక్కడ కొడుకు చేసి అటు కోసుకున్నాడు. కూరగాయలు పోతే ఒక్క కారికే ముద్ద తీరైంది, పెద్దదైతే వెళ్ళిపోక. ఎల్లిపాయలు ఎక్కడ పెట్టినా? కూరగాయలు ఎట్లా మంచిగా అంటే ఇగో నిఖిల్ ఇగో ఎంత మంచి పిల్ల చూడండి మా అత్తమ్మ వాళ్ళది. పిల్లిని పట్టుకోండి, పట్టుకో నిఖిల్. చిన్న పిల్లి మంచిది, కరెక్టదా? పోయిందే నిఖిల్, ఎటో ఉరికిందే. ఎన్ని పిల్లలు తినింది? ఇచ్చిందా ఎంత మంది ఈ మూట ఎవరో ఇక్కడ మూట ఎవరండి? చిలకమ్మ మూట తీసుకపోయి తెచ్చిపించిందా? అంత అయింది. ఎంతమంది అమ్మ 10-16 మంది అవుతారు. అవతరింతలా తెచ్చింది, ఇంకొక తెచ్చింది. కూర మంచి వాసన వస్తుంది. సూపర్. ఎల్లిపాయ వేసినావు, ఎల్లిపాయ, జీలకర్ర, మిర్చి మంచి వాసన వస్తుంది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. పిల్లి పిల్ల పిల్లి కావాలి.
ఈ ఆడవాళ్ళు ఇద్దరా ఇక ఇంకా అయినట్టేనా కూర అయినట్టేనా అని ఎప్పుడు ఇంటికి వస్తాం ఏంటేదా? ఇంటికి వచ్చి పోతా పొద్దున వస్తాం ఇంటికి ఇంకా మధ్యాహ్నం అక్కడ ఇళ్ళలో వచ్చి మేము పోదు ఓకే అక్కడ గురించి చెలు కొడతాను పిల్లలు ఒక గిట్టుపోయినాయి 2 పిల్లలు ఉన్నాయి చిన్న 2 పోతా పోయి కారు పడుతుంది లేకపోతే ఉడిపోయి కానీ అది మెదడు బస్సు అక్కడ అదే అన్న కొంచెం పిల్లలు చూడండి 2 ఎట్లా చేస్తున్నాయో అవి అన్నదమ్ముళ్ళు చిన్న పిల్లలు నిఖిలు పిల్లలు చూడు ఎంత మంచి సాయితగా ఉంటానయో పిల్లి ఓ పిల్లి ఏం చేస్తున్నావు ఓ తింటావా తిన్నావా కమ్మన్నదా ఎట్లున్నది ఇంకా తింటావా బువ్వా ఉన్నది ఇక్కడ ఉన్నది నాకు కనబడుతుంది నీకు కనబడతలేవా నువ్వు అట్లా నాకు పో కొంచెం గిట్ల నుండి చూడికి దీని కిందికి పోయి చూడు ఉన్నాయా కనబడతానయా రేపు టీటీ ఇంజెక్షన్ వేయించాలి అబ్బకు లేకపోతే కాలు సేఫ్టీకి అయింది బాగా ఇనుప గిరేకు మా అత్తమ్మకు తాకిందట ఆసింది అదే తోలు ఊడిపోయింది తోలు నిన్న మా తమ్ముడే కోసింది నిన్న నాటుకు పోతే జ్వరమే వచ్చింది పుండు పెట్టుకొని పోతే జ్వరం వచ్చి నిన్న వచ్చినాక మా తమ్ముడు కోసింది తోలు ఎందుకంటే ఇనిపోయి కదా సెప్టిక్ అవుతా ఉంటుంది రేపు ఒక సూది వేయించుకోవాలి మరి ఇప్పుడైనా పోరా అది సత్యనారాయణ దగ్గరికి సూది ఇప్పుడు ఎందుకు రేపు వేయించుకున్నా మా పెద్దవారు రమ్మంట అన్నం తింటుంది మామ ఇప్పుడు తింటారు ఏడు అందరితో నిఖిల్ అన్నం తినేదావే అన్నం తినేదా అడుగు లేడుగా ఇటు పోయింది ఓకే అమ్మమ్మకి ఇది అమ్మకు మీ అమ్మకు వెళ్ళరు నిఖిల్ మంచి ఇది ఇది నాన్న 2 చేతులు పట్టు గట్టిగా అప్పో నాన్నది గిన్నె లేస్తుంది లేవదా మెల్లగా నాన్నది నైకలుగున్నది నాన్నది కేజీ బువ్వ పడ్డట్టున్నది గిన్నెల ఏం కట్టింది మంచి ఇది అమ్మ అమ్మకు అబ్బ బంగారం నువ్వు తిని అబ్బా ఇలా కూర ఎవరు అండినట్టు ఇద్దరం చెరు కొంచెం చేసినా కానీ తాలింపు మా అమ్మ వేసింది ఆమె మంచి ఉప్పు కారం వేసింది నేను తాలింపు ఇలా కూర ఎట్లుంటుందో అత్తమ్మ చెప్పుద్ది మా పెద్ద అత్త చెప్పుద్ది ఎట్లున్నదో మంచిగా ఉన్నది సూపర్ కూర ఈ పిల్లులు ఎవరే అత్తమ్మ మీ అన్న ఈ పిల్లి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈయనే ఉంటాను మంచిగా ఉంటుంది ఇక పిల్లికి ఇంత ఎత్తాగు తింటుందో తినదో మరి తింటది ఆకలి మిన్న ఇగో తిను దా పిల్లి నీ సైడ్ తిను అలా పిల్లలని పిలిచింది చూడు మంచిదే పిల్లి పిల్లి నాకుడు పిల్లల పిలుచుడు మంచిగా చూపుతాంది
అబ్బా మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది కూర పిల్లి తింటలేదు అమ్మ అది పిల్లి కానీ వేసిన పిల్లి తింటలేదు అమ్మ ఖమ్మం ఉన్నది. మంచిగా ఉన్నది తిను నీ అన్నం తినిపో ఇంత నిఖిల్ ఇగో నైకల ముద్దదా ఇగో తినేదా నిఖిల్. నువ్వు తినేరా అప్పుడు ఇత తిన్నాడట అందుకే తినట్లేదు. అప్పుడు తినిపించిన ఇక పోయి వస్తామే బాయ్ అందరికి బాయ్ 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 పోయి